ఐక్యమత్యంతో చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా జరుపుకునేది వినాయక చవితి అని బీపీసీఎల్ కాంట్రాక్టర్ సంజీవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం హైవేలో భారత్ పెట్రోల్ కంపెనీ లిమిటెడ్ కర్నూలు వారి ఆధ్వర్యంలో ఐక్యమత్యంతో నిర్వహించిన వినాయక చవితి పూజా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వినాయక చవితి అంటేనే ఐక్యతకు నిదర్శనమని, అందరూ కలిసి ఉంటేనే కలదు సుఖమని నిరూపించే పండుగనే వినాయక చవితి అన్నారు. ఈ ఐక్యతతోనే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మెరుగుపడతాయని ఆయన సూచించారు. ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్న వినాయక చవితి వేడుకలు ఈ ఏడాదితో తీరం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కంపెనీలో పనిచేసే వారంతా కలిసి ఈ పండుగను జరుపుకోవడం శుభసూచిక అన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఉన్న తీర్థ ప్రసాదాలు అందుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సమస్త సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది ప్రతి సంవత్సరము భక్తి శ్రద్ధలతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకునే పెద్ద పండుగ. ఈ పండుగ వలన అందరూ ఐకమత్యంగా ఉండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా మత సామరస్యంగా జరుపుకుంటున్నారు. సో ఈ పండుగ వలన ఐకమత్యంతో పాటు అందరూ సెలబ్రేట్ చేసుకో జరుగుతుంది. అయిన తర్వాత ఈ పండుగ వలన చిన్న పెద్దతో పాటు ఒక అందరూ కలిసి ఐకమత్యంగా చేసుకోవడం వల్ల ఒక లీడర్షిప్ అనే లక్షణాలు కలుగుతుంది. కాబట్టి ఈ పండుగనే కాదు, ప్రతి పండుగను ప్రత్యేక ఉద్దేశంతో చేసుకుంటూ మన హిందూ సాంప్రదాయాన్ని ముందుకు పెంపొందించాలని కోరుకుంటూ మీడియా వారికి ఈ కవరేజ్ చేసినందుకు వెరీ థ్యాంక్ యూ. నా పేరు సంజయ్ రెడ్డి. నేను కాంట్రాక్ట్ ఉంది భారత్ పెట్రోలియంలో. ఇది గత 30 సంవత్సరాల నుంచి అనుకున్నాము, ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ బీబీసీలో ఏర్పాటు జరిగింది. అందరూ చాలా మంది పెడతా ఉన్నారు. వాళ్ళ భక్త బృందం యొక్క కోరిక మేరకు ఇక్కడ ఈ వినాయకుని నెలకొల్పడం జరిగింది. ఈ చాలా మంది ముందుకు వచ్చేసి మేము కూడా ఈ వినాయక చవితిలో పాలు పంచుకుంటాం అనేసి అన్నదాన కార్యక్రమాలతో పాటు భక్తి శ్రద్ధలతో అందరూ జరుపుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.